నాడు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానాలకు మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మంత్రి కాకాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన ప్రజలకు హామీలు ఇవ్వడం, ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని విస్మరించడం అనేటువంటి గత విధానాలకు స్వస్తి చెబుతూ పాదయాత్ర అంటే ప్రజల్లో మమేకం కావాలి, పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, పాదయాత్ర అంటే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలనేటువంటి లక్ష్యంతో పాదయాత్ర చేపట్టి 3648 కిలోమీటర్ల నిద్రాహారాలు మాని కాలుకు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా మొక్కవోనటువంటి దీక్షతో దాదాపుగా సంవత్సరం పైచిలుకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పాదయాత్ర చేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. కానీ వ్యత్యాసం ఏమిటంటే చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఏ విధంగా సాగింది అంటే రాత్రులు పొద్దుపోయిన తర్వాత అందరూ నిద్రపోయిన తర్వాత గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఎండ పడకుండా, ఎండ తగలకుండా, ఎండ నీడ అనేటువంటిది లేకుండా కేవలం సాయం సమయంలో ప్రజలకు ఎవరికి కనపడకుండా గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. పొగులంతా బస్సులో పడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మండు టెండలో దుమ్ము ధూళి సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజలకు చేరువయ్యాడు. ప్రజల ఆశీస్సులు అందించారు. ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అతనే వాళ్ళకి అండగా నిలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సమస్యల మీద ప్రజల గళం ఇప్పడానికి ఆ రోజు చేపట్టినటువంటి పాదయాత్ర అని చెప్పాడు. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి లాగా నా భూతో నా భవిష్యత్తు ఇంతవరకు జరగలేదు. బహుశా ఆ పాదయాత్రలు ఈరోజు అనుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచేటువంటి పరిస్థితి. ఎంతమంది వేలాదిగా జనం స్వచ్ఛందంగా